ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున వినిపించిన పేరు కర్రెగుట్ట. కర్రెగుట్ట ఎరుపెక్కిందని, కర్రెగుట్ట కాలిపోతోందని ఇలా రకరకాల ప్రాసలతో కూడిన టైటిల్స్తో ప్రసార సాధనాల్లో కథనాలుగా కనిపించాయి. అయితే 2026 మార్చిలోగా మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. మరి నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందా? ఆపరేషన్ కగార్ విజయవంతంగా పూర్తయిందని కేంద్ర బలగాలు ప్రకటించడం, కర్రెగుట్టపై జాతీయ జెండాను ఎగరేయడం చూస్తుంటే కేంద్రం విధించుకున్న ఏడాది గడువు కన్నా ముందే నక్సలైట్ నాయకత్వంపై అదుపు సాధించిందా? మరి బలగాలు అదుపులోకి తీసుకున్న నక్సలైట్స్ను ఏం చేస్తారు? ఇకపై నక్సలైట్ల ఎర్ర జెండా నినాదాలు వినిపించవు అనుకోవాలా? ఆపరేషన్ కగార్ చెబుతున్న కహాని ఏంటి? నక్సలైట్లకు పూర్తిగా అంతమైనట్టేనా? దశాబ్దాల చరిత్రను మోడీ అమిత్ అంతం చేశారా? కగార్ పేరుకు తగినట్టుగానే మావోయిస్టులలో కంగారు పుట్టించింది. విప్లవం సృష్టిస్తామని, అభ్యుదయాన్ని ఆవిష్కరిస్తామని, సమానత్వం సాధిస్తామని చెబుతున్న మావోయిస్టులు ఆపరేషన్ కగారుతో కకావికలం కాక తప్పదని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. కాదు హెచ్చరిస్తోంది. అందుకే జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ప్రజల చేత గుర్తింపు పొంది వారికి మేలు చేయాలని కేంద్రం చాలా కాలంగా చెబుతోంది. కానీ మావోయిస్టులు మొదట్నుంచి చెబుతున్న దానికే కట్టుబడి ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అగ్రనాయకత్వంలో నమ్మకం సన్నగిల్లింది. ఆయుధాలు తరిగిపోవడంతో పాటు ఆహారం దొరక్కపోవడం, తమకు అత్యంత నమ్మకస్తులైన గిరిజన తెగల నుంచి సాయం నిలిచిపోవడం, కర్రెగుట్టలో ఉన్న ముఖ్య నేతల భద్రత ప్రశ్నార్థకంలో పడటం వంటి అనేక కారణాల చేత ఆఖరి నిమిషంలో మావోయిస్టులు శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు. కేంద్రానికి బహిరంగ లేఖలు రాసిన కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. కానీ తెలంగాణలో ఉన్న పలువురు మావోయిస్టు సానుభూతిపరులు రేవంత్ రెడ్డి సర్కార్ను కలిసి శాంతి చర్చలకు చొరవ తీసుకోవాలని కోరారు. అటు రేవంత్ సర్కార్ కూడా ఆ అంశంపై దృష్టి సారించింది. కానీ అడుగు ముందుకు పడలేదు. అలా కొన్ని గంటలు గడిచేయలేదు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు నడిచాయి. కర్రెగుట్టపై జాతీయ జెండా ఎగరేశామని సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రకటించారు. ఈ క్రమంలో మావోయిస్టుల మీద కేంద్ర బలగాలు పూర్తిగా అదుపు సాధించినట్లేనా అన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. ఆపరేషన్ కగార్ను 2024 జనవరిలో షురూ చేశారు. 2026 మార్చిలోగా మావోయిస్టులను తుదముట్టిస్తామని అమిత్ షా పలుమార్లు ప్రకటించారు. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ ప్రాంతంలో ప్రారంభమైంది. అబుజ్మడ్ అనేది మావోయిస్టుల బలమైన స్థావరంగా కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు కాకులు దూరని కారడవిగా అబుజ్మడ్కు పేరుండేది. అయితే అబుజ్మడ్లో దాక్కున్న నక్సలైట్లను ఏరివేయడమే పరమావధిగా కేంద్ర బలగాలు రాజీ లేకుండా పనిచేశారు. 2026 మార్చికి మరో ఏడాది గడువు ఉండగానే లక్ష్యం చేరుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సిఆర్పీఎఫ్ జవాన్లు. మరి కగార్ అంటే అర్థం ఏంటి? హిందీలో కగార్ అంటే అంచు లేదా సరిహద్దుగా చెబుతారు. మావోయిస్టుల బలమైన స్థావరాల్ని చుట్టుముట్టి వారిని సరిహద్దుల ఆవలకు నెట్టేస్తామని చెప్పడం ఇందులోని సంకేత వ్యూహంగా భావిస్తారు. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంతంలో జరిగింది. ఇంకా జరుగుతోంది. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అయిందని కేంద్ర బలగాలు ప్రకటించినంత మాత్రాన అక్కడ అంతా సాధారణ స్థితికి వచ్చినట్లు కాదు. మావోయిస్టులకు రేపటి రోజుల్లో అక్కడ పట్టు లేకుండా చేయడానికి కేంద్ర బలగాలు ఏం చేయాలో అన్నీ చేస్తాయన్నమాట. అందుకే ఈ ఆపరేషన్కు తదుపరి రూపం కూడా ఉంటుంది అంటున్నారు. ఈ ఆపరేషన్ గత ఏడాది ప్రారంభమైన చివరి 9 రోజుల్లో మాత్రం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ భారీ ఆపరేషన్లో 10,000 మంది భద్రతా బలగాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికత, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పర్యవేక్షణలో ఎంతో సమన్వయంగా ముందుకు కదిలారు. కర్రెగుట్టలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు, జాతీయ పతాకం ఎగరవేయడం వంటి సంఘటనలు ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు సూచిస్తున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని దండకారణ్య ప్రాంతం దశాబ్దాలుగా మావోయిస్టుల బలమైన స్థావరంగా ఉంది. కర్రెగుట్ట హిల్స్, దట్టమైన అడవులు, కఠినమైన భూభాగం మావోయిస్టులకు ఆశ్రయంగా మారాయి. మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ నంబర్ 1, అలాగే హిడ్మా, దామోదర్, సుజాత వంటి అగ్రనాయకులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచించాయి. ఈ బలగాలలో సిఆర్పీఎఫ్కి చెందిన 210వ బెటాలియన్, కమాండో బెటాలియన్ ఫర్ రిజర్వ్ యాక్షన్, ఛత్తీస్గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, తెలంగాణ గ్రేహౌండ్స్,
మహారాష్ట్ర C-60 కమాండోలు ఉన్నారు. 2024లో 360 మంది మావోయిస్టుల్ని హతమార్చిన భద్రతా బలగాలు 2026 మార్చి నాటికి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. ఇక మావోయిస్టుల కదలికల్ని గుర్తించడానికి కేంద్రం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించింది. 2 డ్రోన్ స్క్వాడ్రన్లు, ప్రతి ఒక్కటి 20 పెద్ద అలాగే చిన్న డ్రోన్లతో కర్రెగుట్ట హిల్స్ లో నిరంతర నిఘా నిర్వహించాయి. ఈ డ్రోన్లు లైవ్ వీడియో ఫీడ్లను అందించి మావోయిస్టులు ఉన్న స్థానాలను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడ్డాయి. మరోవైపు వైమానిక దళం హెలికాప్టర్లను కూడా ఆపరేషన్లో ఉపయోగించారు. ఈ హెలికాప్టర్ల ద్వారా మావోయిస్టుల కదలికల్ని అంచనా వేయడం, వారి ఖచ్చితమైన స్థానాల్ని గుర్తించడానికి ఉపయోగించారు. భద్రతా బలగాలకు అవసరమైన ఆహార పదార్థాల చేరవేత, ఇతర లాజిస్టిక్స్ కోసం వీటిని వాడారు. అలాగే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అందించిన శాటిలైట్ ఇమేజరీ, అప్పటికే సేకరించి పెట్టుకున్న మ్యాపులు ఆపరేషన్లో కీలక పాత్ర పోషించాయి. ఈ సాంకేతిక సాధనాలు భద్రతా బలగాలను సరిగ్గా నావిగేట్ చేయడానికి సహాయపడ్డాయి. ఇక కర్రెగుట్టలో సుమారు 1000 మంది మావోయిస్టులున్నారని CRPF బలగాలు అంచనా వేశాయి. అందులో మడావి హిడ్మా కూడా ఉన్నట్టు చెబుతున్నారు. హిడ్మా మీద ₹1 కోటి అవార్డు ఉంది. అలాగే దామోదర్, సుజాత వంటి మావోయిస్టు సెంట్రల్ కమిటీతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నాయకులు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచించాయి. రాయ్పూర్ నుండి ఐబీ చీఫ్ ఈ ఆపరేషన్ను నిశితంగా పర్యవేక్షించారు. 10 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 22న మావోయిస్టు సెంట్రల్ లీడర్షిప్ కర్రెగుట్టలో దాక్కున్నారని నిర్దిష్ట సమాచారం తీసుకుని ఆపరేషన్లోని ఆఖరు భాగాన్ని అమలు చేశారు. భద్రతా బలగాలు మావోయిస్టులను న్యూట్రలైజ్ చేయడానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుండి కర్రెగుట్ట హిల్స్ను చుట్టుముట్టే. ఈ విధానం మావోయిస్టులు తప్పించుకునే మార్గాలను, వారితో కనెక్ట్ చేసే సరఫరా లైన్లను సమర్థవంతంగా నిలిపేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర అవసరమైన వస్తువుల సరఫరాను నిలిపేయడం ద్వారా మావోయిస్టులు బయటకు వచ్చేలా ఒత్తిడి చేశారు. ఓ సీనియర్ అధికారి ఈ ఆపరేషన్ను టెస్ట్ క్రికెట్ మ్యాచ్గా అభివర్ణించడం విశేషం. ఇది దీర్ఘకాలిక నిశ్చితార్థం కోసం రూపొందించబడిందని, బలగాలు జాగ్రత్తగా ముందుకు సాగుతూ ప్రాణ నష్టాన్ని తగ్గిస్తూ నిరంతర ఒత్తిడిని కొనసాగించడంతో విజయం సాధ్యమైంది అంటున్నారు. ఆపరేషన్ కగార్ కీలక ఫలితం కర్రెగుట్ట హిల్స్ లో శాశ్వత CRPF బేస్ క్యాంపు ఏర్పాటు చేయడమే. ఈ క్యాంపు ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా సేవలందించేలా వ్యూహాత్మకంగా రూపొందించారు. కర్రెగుట్టలో జాతీయ పతాకం ఎగరేయడంతో మావోయిస్టులపై కేంద్ర బలగాలు విజయం సాధించాయని, ఇకపై మావోయిస్టు షెల్టర్లకు బదులు CRPF బేస్ క్యాంప్ శాశ్వతంగా ఉంటుందని, కేంద్రం పర్యవేక్షణలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సంకేతాత్మకంగా చెబుతోంది కేంద్రం. ఇక కేంద్ర బలగాలు తమపై అదుపు సాధిస్తున్నాయన్న విషయం అర్థమయ్యాక మావోయిస్టులు మూడోసారి కూడా శాంతి చర్చల ప్రస్తావన తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందని, ఇకపై ఏం జరగాలో కేంద్రం చేతుల్లోనే ఉందన్న విషయం క్లారిటీకి వచ్చేసింది. మావోయిస్టులు ఆఖరి అస్త్రంగా కర్రెగుట్ట చుట్టూ మందు పాత్రలు నాటామని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా అటువైపు రావద్దని, ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. గెరిల్లా వ్యూహాన్ని బయటకు తీశారు. అటు హెచ్చరికలు, ఇటు శాంతి చర్చల ప్రతిపాదనలు తీసుకొచ్చినా కేంద్రం ఎక్కడా అనుకూలంగా స్పందించలేదు. కర్రెగుట్ట చుట్టూ వారు అమర్చిన మందు పాత్రలను డీఫ్యూజ్ చేస్తూ ముందుకు సాగుతూ కర్రెగుట్టను చాలా తక్కువ నష్టంతో స్వాధీనం చేసుకోవడం ఇక్కడ గమనించాలంటున్నారు నిపుణులు. ఇక కర్రెగుట్టలో మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం, వారిపై ఉన్న పాత కేసులను బట్టి విచారించడం, నూతనంగా కేసులు పెట్టడం వంటి చట్టపరమైన చర్యలతో పాటు కేంద్రం ఇంకా ఏం చేస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముంబై మీద దాడి కేసులో తహవూర్ రాణాను అమెరికా నుంచి తీసుకొచ్చి అత్యంత గోప్యంగా విచారిస్తున్న మోడీ సర్కార్ మావోయిస్టుల్ని తేలిగ్గా వదిలేస్తుందా అన్నది సంచలనం రేపుతోంది. మావోయిస్టులు మోడీని, అమిత్ షాను, ఇతర బీజేపీ నాయకుల్ని, హిందూ సంస్థల నాయకులను టార్గెట్ చేస్తూ అనేక ఆపరేషన్లు చేశారు. అందుకు సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు? మావోయిస్టులకు ఏ ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఉన్నాయి? అక్రమాయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వారికి నగదు అందజేస్తున్న వ్యక్తులెవరు? సమాచార మార్పిడి కోసం ఉపయోగపడుతున్న సంస్థలేంటి? ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు, సంస్థల వివరాలు ఏంటి అనే పూర్తి డేటా తీసుకోవడానికి అమిత్ షా వ్యూహం పన్నారని విశ్వసనీయ సమాచారం. అలాంటి వివరాలు గనక బయటికొస్తే కర్రెగుట్టలో పట్టుబడ్డ మావోయిస్టులు మాత్రమే కాదు, పట్టణాల్లో ఉంటూ అర్బన్ నక్సలైట్ల పాత్ర పోషిస్తున్న అనేక మందికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.